ఎవరో చెప్పినట్టు పూటకి సేరు పాలు కంటే గిద్ది ఎగస్ట్రా ఇవ్వట్లేదు. ధరలేమో ఆకాశాన్ని అనుకుంటున్నాయి. గొయ్యి తవ్వడానికి రండి అంటే నా ఆస్తులు అడుగుతున్నారు. ఎవడ గొయ్యాడు తవ్వుకోవడం అంటే ఇదేనేమో. ఏంటిది? ఇదేమన్నా లక్కిపోయిందా? నేను ఇంకా బంగారం అనుకున్నాను. మోహన్ రామయ్య పాలు తీసేసావా? ఇదిగో వస్తానమ్మా. పొదుగు దగ్గరికి వెళ్లకుండానే నువ్వు వచ్చేస్తావు. హాయ్ చెవుల పిల్లి. మావయ్య చెవుల పిల్లి నాకు ఇస్తావా? నువ్వు చెవుల పిల్లి కంటే అందంగా ఉంటావమ్మా. నీకెందుకు చెవుల పిల్లి? చెప్పా నువ్వే ఉంచుకో. చూసావా, నీకోసం కొత్త పాత్రలో పాలు పిండాను. జాగ్రత్త పట్టుకో. ఆవు పిల్ల గోతులో పడిపోయేలా ఉంది చూడు. అయ్యో, దీన్ని కాసుకోలేకపోతున్నాను. ఏది ఇక్కడ లేదే? ఊరికే చెప్పా. ఇవాళ నేనే దొరికానమ్మా నీకు. తీసింది సేరు పాలే కదా, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? విచిత్రంగా ఉందే. వస్తానే ఉన్నాయి ఏంటి? పాత్రలో పాలు పుట్టుకొస్తానే ఉన్నాయి. ఇందులో పోసొద్దాం. పాత్ర మొత్తం ఉంపేస్తే పాలు రావట్లేదే. కొన్ని ఉంచితే వస్తాయన్నమాట. ఇదేంట్రా, పాలమ్ముకునేవాడు ఇల్లు ఇంత పెద్దదయింది? రే, ఈ ఇంట్లో ఎవరు లేరని నీకు తెలుసా? నాకు తెలుసురా, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇంటి యజమాని మొక్కు చెల్లించుకోవడానికి పక్కకు తిరణాలకు వెళ్ళాడరా. ఇత్తడి పాత్ర ఇందులో పెట్టారేంట్రా? దీన్నింత జాగ్రత్తగా ఇందులో పెట్టారంటే ఇది ఇత్తడి పుత్త పూసిన బంగారు పాత్ర అయి ఉండొచ్చు. తీసుకోరా, పట్టుకుపోదాం.
ఏంటండి తలుపు తీసింది? రాహుల్ ఇంట్లో ఉన్నాడేమో. రాహుల్ రేయ్, ఆ చెట్టేంట్రా? నట్టింట్లో చెట్టుని పెట్టి కూర్చున్నావు. గొడవ చేయకండి. 3 రోజుల తర్వాత దీనికి 100 రూపాయల నోట్ పుడుతుంది. 100 రూపాయల నోట్లంట. ఏంట్రా నీకేమన్నా పిచ్చా? నాకు పిచ్చా? 3 రోజుల తర్వాత దానికి 100 రూపాయల నోట్ పుడుతుంది కదా, అప్పుడు నువ్వు వచ్చి నన్ను అప్పడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ముందు దీన్ని బయటపడేస్తా. నానా వద్దు నానా, అమ్మ నువ్వు చెప్పమ్మా పడేయొద్దని. పోన్లే వదిలేయండి వాణ్ణి. కనీసం దాన్ని తీసి పక్కన పెట్టమనవే. నా కన్న కదూ, కొంచెం అలా పక్కన పెట్టుకోనన్నా. లేదు లేదు, స్వామీజీ దీన్ని ఇంట్లో ఫ్యాన్ కిందే ఉంచమన్నారు. ఏంటి స్వామీజీయా? అవును, 3 రోజుల్లో దీనికి తప్పకుండా 100 రూపాయల నోట్ పుడుతుందని చెప్పారు. 100 రూపాయల నోటా? ఆషాఢ మాసంలో పిల్లోడిని కన్నద్దన్నాను, విన్నావటే? అదేమన్నా నా తప్ప? పోండి. రేయ్, టీ రెడీ చేయరా. అన్నా రామన్నా, ఏంటన్నా అంత పెద్ద రైస్ మిల్ ఓనర్వి ఇలా అనాథలాగా రోడ్డు బిక్కుచున్నావుంటన్నా? అవును, పెద్ద రైస్ మిల్లు ఓనర్ని. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా కొడుకు మల్లేష్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు. వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలియాలి నాకు. ఇదే మ్యాటర్. ఇప్పుడు చూడన్నా, ఊరు మొత్తం 3 రోజుల తర్వాత చెప్పరా. రామన్న 3 రోజులు చచ్చిపోతున్నాడు రా, కొట్లు మూసేంట్రా. రేయ్, ఇప్పుడే కదా చెప్పాను, అప్పుడే చంపేశావేంటి? రేయ్, ఏం చేస్తున్నారో నువ్వు? స్వామి, నేను కొత్త మంత్రం కనుక్కున్నాను, దాన్ని టీ మీద ప్రయోగిస్తాను స్వామి. ప్రయోగమా? రేయ్, నేను ఖాళీగా ఉన్నాను రా, ఆ ప్రయోగం ఏదో నా మీద చెయ్యి. నా ప్రయోగం మేమే చేయమంటారా స్వామి? తప్పకుండా. ఏం చేసినా వాడిని నేను తిట్టకూడదంటావు. మీరిప్పుడు వాడిని తిట్టాలి అంతే కదా? రే రాహుల్, మీ నాన్నకి టెన్షన్ తగ్గేంత వరకు తిడతారంట, తిట్టించుకోరా. తిట్టుకోనా? స్టార్ట్ చేయండి. అబ్బా ఊరుకోండి, రాహుల్ నేను వాడి కోసమే తొడుగుతున్నాను. ఈ రోజు 2వ రోజు, రేపు తప్పకుండా వచ్చేస్తది. సంపకరా రాలే. ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు? డబ్బులు పండించడానికి. రేయ్, స్కూల్ టైం అవుతుంది, ముందు స్నానం చేయి. ముందు దీన్ని బయట పడేస్తాను. చెట్టుని పడేస్తున్నారు. ఏంట్రా వెతుకుతున్నావు? స్కూల్కి వెళ్లే ముందు వీడికన్నీ గుర్తొస్తాయి. రేయ్, ఏం పనిరా అది? ఈ చెట్టు పైన చీమలు ఎక్కితే నోటికి కన్నాలు పడతాయి కదా, అందుకే చీమల ముందు వేస్తున్నాను. నా డబ్బులు. మూసుకుని పడుకోరా. అమ్మా! చెప్పాను కదా 100 రూపాయల నోట్ పుడుతుందని. నేను చెప్పాను కదా, నేను చెప్తే మీరు ఎవ్వరూ నమ్మలేదు కదా. అమ్మ చూసావుగా డబ్బులు, నాన్న చూసావుగా డబ్బులు. 100 రూపాయలు పుట్టింది. ఏమండి
ఏంటి నిజంగా నీది 100 రూపాయలు కాసే చెట్టా? నోరు మీవే పిచ్చి మొహమా. వాడు బాధపడలేక నేనే దానికి అంటించాను. ఏ, నిజంగానే మీరు గ్రేట్ అండి. హే, చూసావారా నేనే గ్రేటు. నేను ఇచ్చిన బిల్డప్ కి మా నాన్న 100 రూపాయల నోట్ పెడతాడని నాకు తెలుసురా. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా, అది అయ్యగారంటే. ఏమా మీకు ఎన్నిసార్లు చెప్పాలి ముందు టోకెన్ తీసుకుని రమ్మని? టోకెన్ ఏంటి టోకెను? పాపకు ఆకలేస్తుంది, ముందెళ్ళి అర్జెంట్ గా బిర్యానీ తీసుకురా. మాషా మన దగ్గర డబ్బులు లేవు కదా, బిర్యానీ ఎలా ఆర్డర్ చేసావు? అది నాకు వదిలే. నీకు ఆకలేస్తుంది కదా, ముందు తృప్తిగా తిను. ఆ విషయం నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? స్కూల్ ఫీజు కట్టాలి మాషా. షూ చిరిగిపోయింది, మార్చాలంటున్నారు. మార్చేద్దాం. యూనిఫామ్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది మాషా, అది కూడా మార్చాలి. అది కూడా మార్చేద్దాం. మాషా నువ్వు తినవా? నువ్వు తినమ్మా. బాయ్ బాయ్. ఏంటి పంతులు ఏమైంది? మల్లేష్ వాళ్ళ నాన్న రామయ్యని ఎవరో చంపేశారంట. పెద్ద గొడవ జరుగుతుంది. మన జోసఫ్ వాళ్ళ కొట్టును కూడా ధ్వంసం చేసేసారంట. నువ్వు కూడా త్వరగా మూసేసి వెళ్ళిపో భాయ్. కొట్టు వెళ్ళండి రా, వెళ్ళండి. బాయ్ బిర్యానీ ఏంటి ఇంకా రాలేదు? వాళ్ళ నాన్న చచ్చిపోతే బిర్యానీ కావాలా నీకు? వెళ్ళండి రా, వెళ్ళండి. గాడ్ ఇస్ గ్రేట్. ఏమ్మా డబ్బులు ఇయ్యమ్మా. మల్లేశం గారి నాన్న చచ్చిపోతే డబ్బులు అడుగుతున్నావా? ఓ, ఆ పెద్ద ఆయనకి ఏమైందో ఏంటో.